నీ క్యారెక్టర్ కావచ్చు, శ్రీయారెడ్డి క్యారెక్టర్ కావచ్చు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ కావచ్చు, చైల్డ్ ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు ఆర్టిస్టులు నేను ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారబ్బా అనిపించే అంత బ్యూటిఫుల్గా ఉంది. సెలెక్షన్లో ఆయన క్యాలిక్యులేషన్స్ చాలా బాగున్నాయి, చాలా చక్కగా చేశారు. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుల గురించి అంటే వాళ్ళని చూసినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఎలాగో వాళ్ళతో టచ్ ఉండదు కాబట్టి ఎవరి షెడ్యూల్స్ వాళ్ళవే కాబట్టి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? ప్రభాస్ గారి చైల్డ్ ఆర్టిస్ట్ నీకు పర్సనల్గా నీకేమనిపించింది? పర్సనల్గా అంటే వాళ్ళు చేయడం కూడా సేమ్ హార్డ్ వర్కే చేశారు ప్రతి ఒక్కరు. ఆ హార్డ్ వర్కే ఇప్పుడు మాకు ఇలా ఫలితం అయితే వచ్చింది. అండ్ అనిపించడం అంటే వాళ్ళు కూడా బాగా చేశారు హార్డ్ వర్క్. ప్రశాంత్ నీల్ సార్ చెప్పడం, వాళ్ళు చేయడం అండ్ ఆ క్యారెక్టర్ని అలా ఊహించుకొని చేయడం కూడా ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్. అక్కడ ఒక ఆర్టిస్ట్ కాకుండా ఈ క్యారెక్టర్కి సురభి క్యారెక్టర్కి నువ్వే కరెక్ట్ అలా అనిపించేలాగా ఒక జస్టిఫికేషన్ ఇచ్చేసారు ప్రశాంత్ సార్, చాలా బాగా ఇచ్చారు. నీకు శృతి హాసన్ గురించి ఏం చెప్తాను? శృతి హాసన్ మ్యామ్ అయితే మాకు ఆ షెడ్యూల్ అంత కనెక్ట్ లేరు, కానీ నేను మూవీలో చూసావు కదా, ఏమనిపించింది? శృతి హాసన్ మ్యామ్ కూడా కొంచెం బాగా చేశారు. ఎలాగో హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, చూసినప్పుడు కొంచెం స్వీట్గా కనిపించడం అలా. ప్రభాస్ చేసిన సీన్స్లో నీకు బాగా కనెక్ట్ అయిపోయిన సీన్ అంటే అన్నీ హైలైటే, బట్ మనకి బాగా ఈ సీన్ ఎంతో బాగుంది అనిపిస్తుంది కదా, అలా నీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? ఫైట్ సీన్ ఆఫ్టర్ పృథ్వీరాజ్ సార్ గురించి ఫైట్ సీన్, అది నచ్చుతుంది. అది నచ్చుతుందా? అలా మీ ఇద్దరిది ఉంది కదా, మీకు సీన్ అమ్మవారి ముందర ప్రభాస్ గారిది మొత్తం కత్తులతో అవన్నీ చంపేసిన తర్వాత వెనకాల అన్నీ వస్తూ ఉంటాయి, దాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? ఆ సీన్ అప్పుడు మీరు ఏమైనా ఉన్నారా అక్కడ? అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాను. ఓకే, అది రియల్గా చూసినట్టు అనిపించింది. నిజంగా అంత పెద్ద క్యారెక్టర్ని, అంత పెద్ద సీన్ని రియల్గా చూసినప్పుడు మేము ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం. ఇంకా మేము ఏం చెప్పలేము, అలా ఒకటి దానిపైన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంది. సార్ ఆ చేతికి బ్లడ్ కానీ అది మొత్తం ఇంకా మేము ఆ సీన్ అలా చూస్తూ ఉండిపోయాం, ఇంకెక్కడికి కదలలేనట్టు అలా అయిపోయింది. అంత బాగా కనిపించింది సీన్. మీకు అక్కడే అంత అలా అనిపించింది అసలు? మనం అంటే యాక్టింగ్ చేస్తున్నారు, ఇప్పుడు సీన్ బాగా వచ్చింది అనేది కాకుండా మీరే ఇన్వాల్వ్ అయిపోయాయి. యాక్టింగ్ లాగా కనిపించలేదు, రియాలిటీగా కనిపించింది అక్కడ మాకు, అందులోనే ఇంకా అలా ఉండిపోయాం. ఓకే, ప్రభాస్ సార్లో అందరూ ఇండస్ట్రీలో అందరూ చాలా డార్లింగ్ 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 అని పిలుచుకుంటూ ఉంటారు. నీకు కూడా అలానే అనిపించింది ఆయన చూస్తే? బెస్ట్ ఫ్రెండ్, నిజంగా డార్లింగ్ లాగా అనిపించింది, చాలా క్యూట్గా, చాలా క్యూట్గా అనిపించారు నీకు కూడా. ఆయనలో నచ్చిన విషయం ఏంటి అంటే యాక్టింగ్ పరంగా ఓకే, ఫ్రెండ్లీ నేచర్ ఓకే, ఇది కాకుండా ప్రభాస్ సార్లో నీకు ఏదైనా ఒక పర్టిక్యులర్ క్వాలిటీ? పేషెన్స్ ఇష్టం. ఎందుకంటే సార్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉన్నారో అలా ఉండేవాళ్ళు, కూల్గా ఉండేవారు. పేషెన్స్, హార్డ్ వర్క్, స్వీట్నెస్ ఎక్కువ నచ్చుతుంది. ఓకే, ఇంకా నీ కో ఆర్టిస్ట్ గురించి ఏం చెప్తావు? నీకు బాగా కనెక్ట్ అయ్యి అంటే స్వర్ణలత గారు, కల్పలత గారు కాకుండా ఇంకా నీతో బాగా ఇంటరాక్షన్ ఎవరికి పెరిగింది? మీ సీన్స్ చేస్తారు ఇంటరాక్షన్ అంటే మా సిస్టర్స్తో కానివ్వండి, లేకపోతే పూజా మమ్మల్ని అమ్మతో ఉన్న అక్కడ వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ అయ్యింది. అదే ఇద్దరు నేను తీసుకుని వెళ్తారు కదా, ఆ సీన్ గురించి చెప్పు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ బావా నేను రెడీ చేసి తీసుకొస్తానని ఒక డైలాగ్ ఉంది కదా, ఆ షాట్. అది ఆఫ్ సెట్ ఫ్రెండ్గా ఉండేవాళ్ళం, ఆన్ సెట్కి ఇలా వచ్చేసాక ఈ క్యారెక్టర్. ఆఫ్ సెట్కి ఇలాగా ఫ్రెండ్ లాగే ఉండేవాళ్ళం, సెట్లో ఆడుకోవడం కానీ అలా. ఆన్ సెట్ వచ్చేస్తే ఇంకా డైలాగ్స్లో ఉండడం, నాది ఎక్స్ప్రెషన్స్ అక్కడ డైలాగ్స్తో సింక్ అయ్యేది. ఓకే, నిన్ను ఆ ఇంట్లోంచి ఆయన కోసం తీసుకొని వెళ్ళటం, నిన్ను ఇంట్లో పెట్టడం, ఆ షార్ట్ చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? ఆ క్యారెక్టర్ని నువ్వు ఎలా ఓన్ చేసుకోగలిగావు? అంటే నాకు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోగలిగావు అంటే నాకు కొంచెం సార్ ఆ ఇన్వాల్వ్మెంట్ చేశాక కొంచెం ఎమోషనల్ అయ్యాక ఇలా చెప్పారు, ఇలా రావాలి, ఎమోషనల్లోనే ఉండాలి అని చెప్పేవారు. సో అది దిగుతున్నప్పుడు కానీ, డోర్ వేస్తున్నప్పుడు కానీ అదే ఒక షాక్గా ఉండడంతో అలా ఇన్వాల్వ్మెంట్తో అలా నడుచుకుంటూ రావడం, అలా ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. ప్లస్ ఈజీగా అనిపించేది, ఎందుకంటే సార్ చెప్పే వే మనం తీసుకోవడం ఈజీగా తీసుకుంటే అక్కడ యాక్ట్ చేయడం ఈజీగా అనిపించింది. సో ఒక బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేయడం అది కూడా మనకి రావాలి. ఆ డ్రెస్సింగ్తో ఒక మన ట్రైబల్ అమ్మాయిలాగా ఆ బాడీ లాంగ్వేజ్ మనం గెటప్ వేయడం ఒక ఎత్తు, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మనలో కనిపించాలి. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలివేషన్కి బాడీ లాంగ్వేజ్
అంటే సార్ ఫస్ట్ చేసి చూపించేవారు ఈ బాడీ లాంగ్వేజ్, హ్యాండ్స్ మొత్తం ఇలా ఫ్రీ ఉంచాలి, నడవడం కానివ్వండి. ఆ షాక్లో సార్ ఒక ఎక్స్ప్లెనేషన్ అది కొంచెం అంటే మన క్యారెక్టర్ని సార్ అలానే దించి అలానే చూపించేవారు. సో సార్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకొని అది ఇంకా ఈజీ అయ్యేది. సార్ చెప్పే మెథడ్స్ అండ్ యాక్ట్ చేసి చూపించేవారు మెయిన్లీ. అది ఆ సెట్లో సీన్ అలానే చేసి చూపించడం వల్ల ఇంకా ఈజీ అయ్యేది అది. అంటే సార్ బాడీ లాంగ్వేజ్ క్యాచ్ చేయడం అప్పుడు చాలా. నిన్ను బాగా ఏడిపించిన ఒక సీన్ గురించి చెప్పు. బాగా ఏడిపించిన సీన్ అంటే కాటేరమ్మ దగ్గర. అది ముందు రిహార్సల్స్ అప్పుడు కూడా చాలాసార్లు చేసాము. చాలా చాలా నచ్చింది ఆ సీన్ కూడా. కొంచెం ఎమోషనల్గా అక్కడే అనిపించింది. మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. మనల్ని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. కాదు, ఆ మాడ్యులేషన్ రాక్షసుడన్నా వస్తాడేమో అని అంటే మన కొంచెం వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్లో ఉన్న ఆ యాసను కూడా ప్రజెంట్ చేసావు నువ్వు. అది డబ్బింగ్లో ఇంకా కష్టం. దానికి ముందు ఆ డైలాగ్ని అలా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవ్వడం అంటే డబ్బింగ్ అప్పుడు ప్రిపేర్ అయ్యేది లేదు, ఎందుకంటే సార్ షూట్ రోజే ఆ డైలాగ్ చెప్పించేసేవారు. సో నీకు బాగా ఈ డైలాగ్ చెప్పి అది ఇంకా ఈజీ అయ్యేది. దాని మీద కూడా నీ డిక్షన్ ఇలా ఉండాలి, ఇలా చేంజ్ చేసుకో అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, బట్ అక్కడికి వచ్చేసరికి మారుతూ ఉంటుంది. దానికి కూడా సార్ చెప్తూ ఉండేవారు. సారే చెప్తూ ఉండేవారు, సారే ప్రాక్టీస్ చేయించేవారు, సార్తోనే వర్క్ షాప్స్ అయ్యేది. సార్ అలా చెప్పి మేము కూడా అక్కడ సెట్లో ఆ డైలాగ్స్ చెప్తూ ఉండడం వల్ల అది వచ్చింది. డబ్బింగ్ అప్పుడు ఈజీ అనిపించింది. నీది లీడ్ కాబట్టి ఆ సీన్లో నీది ఒక లీడ్, నీకు డైలాగ్స్ ఇవన్నీ గైడెన్స్ ఇచ్చారు. ఇంకా మిగిలిన చాలామంది ఉన్నారు కదా, గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక ఎక్స్ప్రెషన్ గురించి చెప్పడం కానీ లేదా ఒక మూమెంట్ కానీ ఆ ఎలివేషన్స్ కూడా ప్రశాంత్ సరే చెప్తారా, ఇక మిగిలిన ఇంకెవరైనా హ్యాండిల్ చేస్తారు? సరే చెప్తారు. అది అంతమందికి అంటే అక్కడ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఆర్టిస్ట్కి చెప్పేవారు. చెప్పాక ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక ఒకసారి షార్ట్ తీసేవారు, మళ్ళీ చెప్పేవారు. తర్వాత అలా పక్కన ఉండే టీం వాళ్ళు కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉండేది. మనకి ఎవరితో ఇంటరాక్షన్ డైలాగ్ పడినప్పుడు వాళ్ళది ఓకే అయితే ఒక్కొక్కసారి మనది ఓకే అవ్వకపోవడం, లేదా మనది ఓకే అయినప్పుడు వాళ్ళది ఏదైనా టేక్ ఓకే కాక రిపీట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎప్పుడైనా వచ్చాయా నీకు? ఇలాంటివి సెట్లో అయితే ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే అక్కడ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఒకేలాగా ఉండేది. ఒకసారి అటు ఇటు అంటే ఒక సీన్ వస్తే ఫస్ట్ షాట్ మంచిగా వస్తే దానికన్నా బెస్ట్ చూసేవారు సార్. ఒక మంచి సీన్ అయిపోయింది కదా, అయిపోయింది, నెక్స్ట్ షాట్ అనేది లేదు. ఎక్కడ మంచిగా వచ్చిందో దానికి ఇంకా బెస్ట్ చూసేవారు సార్. ఓకే, ఎక్కడ కూడా ఆపింది అయితే లేదు. నో కాంప్రమైజ్. ఇది మొత్తం ఎక్కడ షూట్ చేశారు? రామోజీ ఫిలిం సిటీ. మీ సీన్ అంతా రామోజీ ఫిలిం సిటీ. ఓకే, కంప్లీట్ అక్కడ సెట్ వేసి డే అండ్ నైట్ షూట్స్. డే అండ్ నైట్ అంటే నైట్లో చేయాల్సిన సీన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక్క సీన్, లాస్ట్ సీన్ ఒకటి నైట్ అయింది. ఓకే, అన్ని సీన్స్ మాత్రం ఈవినింగ్ వరకు అయ్యేది. ఓకే, నైట్ సీన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇబ్బంది ఏమీ లేకుండా సాఫీగా జరిగిపోయిందా? ఇబ్బంది ఏమీ లేదు, అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశాంత్ సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్లస్ ఎక్కడ చేయలేదు కాబట్టి సెట్లో కూడా కొంచెం కంఫర్ట్ ఉండేది, సేఫ్టీ ఉండేది. నైట్ టైం అప్పుడు కూడా బాగానే వెళ్ళిపోయేది. పృథ్వీ సార్ క్యారెక్టర్ని చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది స్క్రీన్ మీద? పృథ్వీ సార్ క్యారెక్టర్ చూసినప్పుడు ఇంకా పృథ్వీ సార్ కూడా అలా ఆ క్యారెక్టర్లో ఉండిపోవడం, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు బాగా అనిపించింది. ఆ ఇద్దరిని కాంబినేషన్ అలా ఫ్రెండ్షిప్లో చూడడం ఇంకా నచ్చింది. అలాగే జగపతి బాబు గారిని కూడా, అంటే వరల్డ్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి, నీకు కూడా బాగా తెలుసు. ఇందులో ఆయన గెటప్ కంప్లీట్గా డిఫరెంట్, సేమ్ మీ అందరికి ఎలాగా ఉన్నాయో అలాగే వీళ్ళది డిఫరెంట్ కదా. క్యారెక్టర్లో నువ్వు స్క్రీన్ మీద చూసినప్పుడు జగపతి బాబు గారిని ఆ గెటప్లో చూసినప్పుడు ఏమనిపించింది? కొంచెం కొత్తగా అనిపించింది, బాగా అనిపించింది సార్ని అలా చూస్తున్నప్పుడు. ఎందుకంటే సార్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసేవారు ప్రతి మూవీలో చూసుకున్నప్పుడు. ఆ క్యారెక్టర్లో చూసినప్పుడు ఇంకా కొత్తగా అనిపించింది. ఆ కింగ్ అప్పుడు కానివ్వండి, ఆ జ్యువెలరీ అంటే యాక్సెసరీస్ ఉన్నాయి, ఇంకా కొత్తగా అనిపించింది. ఇంకా సార్ చాలా బాగా చేశారు. ఇంకంటే చెప్పడానికి కొత్తగా ఒక కొత్త క్యారెక్టర్ని ప్లస్ కింగ్గా చూపించినట్టు అలా బాగా అనిపించిందా? అలాగే నీతో చేసిన ఆ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, నీకు ఇంటరాక్ట్ అయినటువంటి నీ కోసం వచ్చినటువంటి ఆయన గురించి చెప్పు.
వజ్రంగ్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ మూవీ రిలీజ్ అయ్యాక కూడా మెసేజెస్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను సార్తో కూడా. చాలా ఫ్రెండ్లీ, చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన చూస్తే నీది భయపడే సీన్ కదా స్క్రీన్ మీద, ఆయన చూస్తే మొత్తం మీ ట్రైబ్స్ అంతా కూడా భయపడుతూ ఉంటారు. సెట్లో ఉన్నప్పుడు ఆ సీన్స్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండేది ఆయనతో సీన్ జరిగేటప్పుడు? ఆన్ సెట్ అప్పుడు భయపడే వాళ్ళం, ఆఫ్ సెట్ అప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆన్ సెట్లో కూడా సార్ మంచిగా మాట్లాడడం కానివ్వండి, ఎక్కువ ఎక్కువ మాట్లాడడం, ఆ సీన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సీన్ని సేమ్ అలానే చేసేవాళ్ళం. ఆ సీన్ని చేసేవాళ్ళం. ప్లస్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ, మంచిగా మాట్లాడేవారు, మంచిగా ఎక్కువ కనెక్ట్ అయ్యాం సార్తో కూడా. కల్పలత మేడం అసలు సాడ్ అయితే చాలా బాగా చేస్తారు ఆవిడ, ఇంకా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఏమనిపించింది ఆవిడ ఆ క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు? నువ్వు దగ్గరగానే చూసావు, అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూసావు, ఏమనిపించింది నీకు? అంటే దగ్గరగా ట్రావెల్ చేసావు కదా. నిజంగా ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ హార్డ్ వర్క్ కూడా చాలా బాగా కనిపించారు కల్పలత